అస్సలు బాలేదు, ఇది అస్సలు బాలేదు. చాలా బలంగా ఉంది. అసలు ఇది ఇక్కడెందుకున్నట్టు? మనం అతన్ని పట్టుకోవాలి. శవపేటిక లేదు, మనం దానికోసం పరిగెత్తాలి. సిగ్నల్ ఇవ్వండి. ఆగండి, మనం దాన్ని రక్షించుకోవాలి. మనం కేవలం పరిగెత్తలేం. ఛ! ఇది నా వెంటే పడుతోంది. అంటే నువ్వు నిన్ను వద్దు, 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 నన్ను వదిలేయ్! సాయిలో త్వరగా రా, వచ్చి దీన్ని ఏదో ఒకటి చేయి. ఊరికే కదలకు, రక్తం ఎక్కువ పోతుంది. నేను ఈ నొప్పి భరించలేను. నన్ను చంపేసి మళ్ళీ ప్రాణం పోయి చేయొచ్చు, కానీ నీ శవాన్ని మోయలేక చస్తాను. అయితే నన్ను వెళ్ళనివ్వు. వాళ్ళు మరో శరీరాన్ని ఉపయోగిస్తారు. శరీరం ఉంటే ఏదైనా చేయొచ్చు. సరేలే, నేను చెప్పేది విను. మనలాంటి హీరోలకి పునర్జన్మనివ్వడం అంటే చనిపోయిన వారి ఆత్మల్ని నరకం నుండి లాగి వాటిని తిరిగి శరీరంలోకి నెట్టడం. ఇది నీ జ్ఞాపక శక్తి, వ్యక్తిత్వాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. నువ్వు చాలాసార్లు చనిపోయినట్టు మర్చిపోయావా? అంతేకాదు, మీ హోలీ నైట్ శరీరాన్ని తిరిగి పొందే అవకాశం లేదు. నువ్వు నిజంగా చావాలనుకుంటే నేను నిన్ను చూడనప్పుడు నువ్వు ఆ పని చేయి. నిన్ను నువ్వు సిద్ధం చేసుకొస్తారేనా? అది వస్తుందని తెలుసు కాబట్టి పళ్ళు బిగించావు. ఈసారి నువ్వు నిజంగానే తప్పు చేశావు మోరాన్. దోత్తా, ఆ జిగట వేళ్ల గురించి ఏదైనా ఆలోచించో. ఇది కేవలం ఆ? నేను హోలీ నైట్స్ వారి రవాణా బృందాన్ని చూశాను. అయినా క్యారేజీని రక్షణ లేకుండా వదిలేయడం వారి తప్పు కాదా? ఏది దొంగలించకుండా ఉండడం చాలా సులభం. నేను నీకు దేవకన్యల్ని తనిఖీ చేయమని మాత్రమే కదా చెప్పాను. జైలో నేను చాలా మంది దేవకన్యలను చూశాను. మేమేమో ఇక్కడ అతిపెద్ద రాక్షసుల గుంపుతో తలపడుతున్నాం. కమాండ్ సెంట్రల్ యొక్క బ్రీఫింగ్ ప్రకారం నాకు తెలిసి 5,000 మంది. 5,000? మనం వారిని వెనక్కు తీసుకురావాలా? కేవలం నువ్వు నేను మాత్రమేనా? అవును, ఆ రాక్షస సమూహం త్వరలో ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఆ హోలీ నైట్స్ కి వారి తిరోగమనంలో సాయం చేయాలి. కానీ నేను బ్యాకప్ ఆశించడం లేదు. బయటకు వెళ్ళడం గురించి కూడా ఆలోచించద్దు. నీ పుచ్చి పేలిపోయినా పర్వాలేదనుకుంటే తప్ప. కానీ
అలా అయితే పరిస్థితి ఏంటి? మనలాంటి హీరోలు చనిపోయిన వారిని ఎప్పుడు తిరిగి తీసుకురావచ్చు. దేహం ఉన్నంత వరకు, అది మనదైనా వేరొకరిదైనా సరే. నేను నీకు చెప్పాను కదా, మనం పునరుజ్జీవింపబడిన ప్రతిసారి కూడా మనం జ్ఞాపకాల్ని, స్వీయ భావాన్ని కోల్పోతూ ఉంటాం. మనం ఎవరమో కూడా త్వరలోనే మర్చిపోతాం. అలా జరగనివ్వడానికి నేను సిద్ధంగా లేను. హీరోలకి ఈ విషయంలో వేరే ఎంపిక లేదు. మనం మన లక్ష్యాల వెంట సాగుతాం. అదే అన్నిటికంటే ముఖ్యం. భ్రమలు వదిలేసి పద. చూస్తూ కూర్చుంటే వాళ్ళు హోలీ నైట్స్ ని ముక్కలు చేస్తారు. అసలేంటిది? ఇది అసలు దోత. ఏంటి చెత్త పని? నువ్వు శవపేటికను ఎందుకు దొంగలించావు? ఆ, ఆ, అంటే అది దొంగిలిస్తే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకే చేశాను. అంతేకాదు, ఇంకో కారణం ఉంది. దాన్ని చూడు, మనకు ఉపయోగపడుతుందేమో కదా. పిచ్చా! ఇదొక దేవకన్య కాటు కంటే విలువైందని నీకు కనిపిస్తుందా? కానీ కాదు. ఓయ్, ఇది ఎప్పుడు ఖాళీగానే ఉండాలి. కష్టమేమో. నేను దాన్ని మోస్తున్నప్పుడు చాలా బరువుగా అనిపించింది. మరి అసలు నువ్వు శవాన్ని ఎందుకు దొంగలించావు? ఇది అర్థం లేని పని. నేను కూడా దాన్ని ఇప్పుడు వివరించలేను. దానితో పాటు పారిపోయానంతే. ఏదేమైనా ఇప్పటికీ అసలు ఇక ఆపు. దేవకన్యల కంటే ముందు నేను చంపేస్తాను. అంటే అది మనం ఒకవేళ వద్దనుకుంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడే వదిలేయచ్చు కదా. ఈ శవం ఎవరైనా రాజుదో లేక మరెవరైనా గొప్ప వ్యక్తిదో కావచ్చు. నేను ఇక ముందు పడగొట్టాలనుకుంటున్న వారిలో ఒకరిదైనా కావచ్చు. వావ్, నాకు తెలిసి ఈమె ఖచ్చితంగా ముఖ్యమైన వ్యక్తే. దోత్త, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చెప్పు, ఈమె యువరాని అనుకుంటున్నావా? కాదు, ఆమె కనీసం మనిషి కూడా కాదు. ఈ అమ్మాయి ఒక దేవత. ఏంటి? నీకు వినపడలేదా? ఆమె ఒక దేవత అన్నాను కదా. ఏంటి, తను దేవత? రాక్షస ప్రభువులతో పోరాడడానికి చాలా కాలం క్రితం నిర్మించిన ఆయుధం కాదా? ఈ మానవాళికి చివరి ఆశాకిరణాలుగా పిలువబడే వాటిలో ఈమె కూడా. కానీ ఈమె చాలా చిన్న అమ్మాయి కదా. నేను విన్న దేవతలంతా పెద్ద పెద్ద తిమింగలాల వంటి జీవుల్లా, భారీ ఇనుప వస్తువుల్లో ఉంటారు కదా. ఇక పద, ఆమెను వదిలే, లేదంటే చంపుతాను. వేట కొమ్ము, ఇది నైట్స్ దంటావా? దాని ఆకారం చూస్తుంటే రక్షణ దళానిదో వాయు దళానిదో అనిపిస్తుంది. వాళ్ళ సంగతేంటి నువ్విక్కడి నుంచి చూడొచ్చు కదా. కనిపిస్తోంది, అదొక రాక్షస గుంపు. కానీ అందరూ ప్రమాదంలో ఉన్నారు. అవి ఇక్కడ చాలానే ఉన్నాయి. ఏదెలా జరిగినా వాటిని ఇక్కడ ఆపేయాల్సిందే. నేను ఊహించిన దానికంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. వాళ్ళంతా దేవకన్యల దాడులకు కాపలాగా ఉండాల్సిన వాళ్ళు. జైలో పారిపోదాం, త్వరగా వెళ్ళి ఎక్కడైనా దాక్కుందాం పదా. వాళ్ళందరూ ఇంకా చనిపోయి ఉండరు. ఇక్కడింకా కొందరు మొండిగా వేలాడుతున్నారు. వాళ్ళని కాపాడడం మనిద్దరి బాధ్యత. అయ్యో, నువ్వేమంటున్నావు? మన అసలు బాధ్యత అది కాదు. మన అసలు లక్ష్యం హోలీ నైట్స్ లో ఎక్కువ మందిని తప్పించేలా చేయడం. మనం కాపాడే ప్రతి ఒక్కరూ మన విజయ అవకాశాల్ని పెంచుతారు. మనం పోరాడుతున్నాం. సూర్యుడు అస్తమించేలోపే నేను వారిని రక్షిస్తాను. కొండవైపు పరిగెడతాం. పోరాటం కాపాడు.
నేను చూస్తున్నాను. ఎంత అద్భుతమైన మాటలు. నువ్వు నాకు నైట్లా కనిపిస్తున్నావు. చాలా బాగుంది. నేను నీకు ఆ స్థాయిని కల్పిస్తున్నాను. నీలోని ధైర్యమే నిన్ను దీనికి అర్హుణ్ణి చేస్తుంది. యుద్ధం ప్రారంభమైందా? ఇంకా లేదా? ఇది ఇతరులని కాపాడే యుద్ధం. అందుకే ఒక దేవతగా నిన్ను నేను గెలిపిస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే శత్రువులంతా చంపబడిన క్షణంలో మీరు నా స్తుతి గీతాలు పాడతారు. ఆ తర్వాత మీరు నా తలని నిమరండి. మీ మనసుకు నచ్చినంతసేపు నిమరచ్చు. దేవతల యొక్క మహిమ ఎప్పుడు కూడా తగినంత ప్రశంసల్ని పొందదు. అందుకే నాకు పూజా గీతాన్ని రాయడానికి మీకు అనుమతిస్తున్నాను. ఆ గర్వం గుర్తింపు పొందాలనే కోరిక చూడు. ఈమె మనకి తగిన మనిషి. నిజంగానా? ఆ, ఆమె ఒక దేవత. బహుశా ఇంకా క్రియారహితం కాని 13వ దేవత అనుకుంటా. అవును, నేను దేవత టయోరిటాని. మానవ జీవితాల్లో అద్భుతాలు చేసే రక్షకురాల్ని. టయోరిటా. చెప్పు నైట్, నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? నువ్వు కోరుకునేవన్నీ నేనిస్తాను. నేనుండటానికి ఏకైక కారణం కూడా అదే. మరి అంత సింపుల్ గా ఉండకో. ఇది పిచ్చితనం. హ? నాకు దేవతలంటే ఇష్టం ఉండదు. దోత, ఆమె సంగతి ఇక నువ్వే చూసుకో. ఆ, ఆ, నేను దేవతని సహాయం అడగలేను. కాస్త ఆగు. దోత, నీ దిశ అలానే దూరం. ఎక్కడ ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. మనం దీనికి వ్యతిరేకంగా వెళ్తే మంచిదేమో. తిరోగమనానికే మద్దతు. మనం దిశ మార్చకపోతే ప్రయోజనం లేదు. సరే, నీకు నచ్చినట్టే చెయ్యి. 10 గంటలయ్యింది. 9కి 1,000 దూరంలో ఉంది. ఏంటి, అవునా? నాకు తెలుసు. చూస్తుంటే ఆ రాక్షసులకి అద్భుతమైన కంటి చూపున్నట్టుంది. ఓయ్, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఎందుకు రాను? నువ్వు నా నైట్వి కదా. పైగా నీ విజయానికి హామీ ఇస్తానని చెప్పాను. కానీ నేను అడగలేదు. వచ్చేస్తున్నారు. అయ్యో నా నైట్. వదిలిపెట్టను. ఇక్కడ నుండి తరిమి కొడతాను. ఏంటా శక్తి? ఇది జైలో పవిత్ర ముద్ర. నువ్విక్కడే దాక్కునుండు. వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తాం. మీరు మాత్రం నాకు కక్కొచ్చేలా ఉంది. దూత, అప్రమత్తంగా ఉండు. యుద్ధంలోకి దిగు. కాల్పులు ఆపద్దు. మిమ్మల్ని నేను ఆగు ఆగు ఆగు. దాన్ని కొట్టాను. ఇది అద్భుతం. పాత మోడల్ థండర్ స్టాఫ్ తో కూడా. ఇలాంటి వాటితో కొట్టడం అంత కష్టమేమీ కాదు. అలానే చేస్తూ ఉండు. నన్ను మాత్రం కొట్టద్దు. మనం ఈ యుద్ధంలో ఓడిపోం కదా. ఏమో, అదైతే నాకు తెలీదు. కానీ మీరు కనుక అలసిపోయి ఉంటే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా మిగిలిన్నాయి. నేను పట్టుకుంటాను. ఇక చావండి.
నన్ను క్షమించండి. నేను దూరంగా ఉన్నప్పుడు ఇది మరింత కష్టం. ఆపద్దు కానిపో, నేను వీటిని అంతం చేస్తాను. అటువైపా వస్తున్నాను, ఉండండి. నేను వస్తున్నాను, కాస్త ఆగు నైట్. నా నైట్. ఓయ్, నువ్వు బతికే ఉన్నావా? ఆ, నువ్వు మమ్మల్ని కాపాడావు. నేను ఎటువంటి బలగాలను ఆశించలేదు. మీరు వెళ్ళిపోవడం మంచిది, తక్షణమే. ఇంతకీ నువ్వెవరు? అంటే నువ్వొక పెద్ద వీరుడివి, అవునా? ఏంటి నువ్వు హీరోవా? మరణశిక్ష విధించబడిన నేరస్తుడివా? అతను ఇక్కడేం చేస్తున్నాడు? కాదు, నాకిది చూడ్డానికి అసలు నచ్చలేదు. నాకు వార్త అందింది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక కొత్త గుంపు వస్తుంది. అది నీకు సంబంధం లేదు. నీలాంటి వారి చేత రక్షించబడ్డం అనేది మా గౌరవానికే మచ్చ. ఏ జైలో ఒకసారి విను. వీళ్ళు మనకి కృతజ్ఞత తెలపాల్సిన విధానం ఇదే అంటావా? ఒక హీరోకి నిజమైన అర్థం ఇదే. కంప్లైంట్స్ ఇవ్వడం ఆపు. నాకు బాగా అర్థమైంది నా నైట్. ఇక్కడి నుంచి వాళ్ళని వదిలేసి మనం పారిపోలేము. ఏంటి, అంతే కదా? ఆగండి. ఈ అందగత్తె జుట్టు, ఆ తీరైన కళ్ళు, అదే నువ్వు కదా? ఈమె ఇక్కడ నీతో ఎందుకుంది చెప్తావా? మేం తనని రవాణా బృందానికి ఇచ్చాం కదా. జవాబు చెప్పు. నేను జవాబు చెప్తే మీ కత్తుల్ని దించుతారా? సరే సరే, ఇది మన అందరం గొడవ పడే సమయం కాదు. కొత్త కిరీటం దూసుకొస్తోంది, మనం వేగంగా కదలాలి. నా మాట వినబడుతోందా? వెనటి మాకు వినబడుతుంది, నువ్వు చెప్పు. మనం ప్రమాదంలో ఉన్నాం. ప్రతిదీ గందరగోళంగా ఉంది, చాలా అయోమయంగా ఉంది. నువ్వు ప్రతిదాన్ని కూడా గందరగోళమనే అంటుంటావు వినేటిం. కానీ ఇదైతే నిజం. ఇది మనందరికీ ముగింపనే చెప్పొచ్చు. జైలో నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా? అసలు లేను. నువ్వది విన్నావు కదా? నేను ఇంకా ఫ్రీగా ఉన్నాను అనుకుంటున్నావా? నేనైతే కాదనే అంటాను. కానీ నేను ఇప్పుడు మీకు ఇది చెప్పకపోతే మీరు తర్వాత చాలా కోప్పడే అవకాశం ఉంది. ఇంకెందుకు? హోలీ నైట్స్ ప్రధాన దళం ఇప్పుడు క్షీణ దశకు వెళ్తోంది, అదే విషయం. అర్థమైంది. నువ్వు వెంటనే ఆలయానికి రిపోర్ట్ చెయ్యి. అలాగే. మనం అధికారులకు ఎలా వినేటిం, రవాణా బృందం అది మళ్ళీ చెప్పు. నేనిప్పుడు మీకు చెప్పకపోతే మీరు తర్వాత కోప్పడతారు, అందుకే చెప్పేశా. అది కాదు, తర్వాత విషయం. తీసుకోవాలి. ఆ, అక్కడ అడవిలో నైట్స్ అందరూ తిరిగి సమావేశమయ్యారు. వారంతా కూడా రాక్షస తెగకు వ్యతిరేకంగా ర్యాంకుల్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు దాని పురోగతిని ఇక్కడే ఆపాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఆహా, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమో, అది మాత్రం నాకు స్పష్టంగా తెలియడం లేదు. ఓయ్, వెనక్కి తగ్గమని మీకు ఆదేశం రాలేదా? మీ కెప్టెన్ ఏం ఆలోచిస్తున్నాడు? ఒకవేళ మొదటి నుంచి ఇదే మీ ప్రణాళిక ఏంటి? అవును, కెప్టెన్ కివియా కాల్ చేసింది. గివియానా? నువ్వింత తెలివి తక్కువాడువేంటి? నీకెంత ధైర్యం? మేమెప్పుడు కూడా మా కెప్టెన్ ని మాత్రమే నమ్ముతాం. మా కెప్టెన్ గౌరవం, అలాగే హోలీ నైట్స్ గౌరవం కోసం మా ప్రాణాల్ని అర్పించడానికి కూడా మేము వెనకాడం. నన్ను నవ్వించుకో. ఇప్పటికే మృత్యు ద్వారం దగ్గరున్నావు, ఏం చేయగల? అంటే నేను ఇంతకు ముందు చెప్పిన దాని గురించి. ఇప్పుడు దాని గురించి అంతేముంది? నువ్వు వాళ్ళని కాపాడితే తప్పే ఉంది. హోలీ నైట్స్ సగానికి పైగా చనిపోతే హీరో యూనిట్ కి ఆ మిషన్ ఫెయిల్ అయినట్టే. నువ్వు కేవలం చనిపోవు, నువ్వు పునరుద్ధానం చేయబడి స్తంభానికి కట్టుబడి కాల్చబడతావు. ఇది చాలా బాధాకరంగా మరియు భయంకరంగా ఉంటుందేమో. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి జైలో? నువ్వెందుకు ఇంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? ఆపదలో ఉన్న వారిని కాపాడటం గొప్ప గౌరవం. నేను చెప్పింది నిజమే కదా?
నువ్వేమంటావ్ నా నైట్? మీరిద్దరూ నోరు మూసుకోండి. వెనిటిం, ఇప్పటికీ వాళ్ళు ఎంత దూరం వెళ్ళుంటారో. ఆ? ఆ, అది ఏంటి నువ్వు అది ఇప్పుడు తెలుసుకుంటున్నావా? అబ్బాయి అదేం కాదు. ఆ, నాకు తెలిసి వాళ్ళందరూ నది దగ్గర ఉన్న 2వ క్రాసింగ్ పాయింట్ వద్ద. గుమిగూడి ఉంటారని నేను నమ్ముతున్నాను. 2వ క్రాసింగ్ పాయింటా? వారితో చేరడం గురించి ఆలోచించొద్దు. మీ వల్ల వాళ్ళు స్లో అవుతారు. కెప్టెన్ కివియాతో కలిసి ఈ పోరాటంలో పోరాడి చనిపోవాలని మేము అనుకుంటున్నా. ఒక హీరోకి దీని గురించి ఏం తెలుస్తుంది? దక్షిణం వైపు వెళ్తే దారి తప్పిపోతారు. మీ ఎగిరే స్తంభంపై దాడి చేసే దేవకన్యలను మేమే తిప్పికొట్టాం. ఏంటి? అడవి దక్షిణాన చివరకు వెళ్తే మిమ్మల్ని పర్యవేక్షించే బృందాన్ని మీరు కనుక్కుంటారు. ఆ గాడిద వెనిటెం గాని ఒక పోటు పడవండి. నేను మీ కెప్టెన్ కి కాస్త మనశ్శాంతిని కలిగించబోతున్నాను. మీరు నిజంగా మా తిరోగమనానికి మద్దతు ఇవ్వబోతున్నారా? దోతా, మిషన్ కొనసాగుతోంది. జైలో నిజంగా అంటున్నావా? అవును, నిజంగానే. మేము హోలీ నైట్స్ ని కలుస్తాం. వారు ఓడిపోకుండా నిరోధిస్తాం. ఇది నిజంగా గౌరవప్రదమైన ఎంపిక నైట్. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు నువ్వు కూడా ఆ హోలీ నైట్ దద్దమ్మల కోసం చావాలనుకోవట్లేదు, అవునా? అంటే నువ్వు చేయగలవు. ఇది నా చేతిలోనే ఉంటే నేను ఆ వెధవల్ని చావనిచ్చేవాణ్ణి. తమ జీవితాలను త్యజించేవారిని నేను ద్వేషిస్తాను. కానీ నేను వారిని నేను అస్సలు తట్టుకోలేను. ఇదెక్కడి లాజిక్కు? పదండి. హోలీ నైట్స్ కనుక వధించబడితే అదే మన అంతమవుతుంది. మీరు తినగలిగినంత తినండి. శత్రువులు కనిపించారు. వాళ్ళు మనకి దగ్గరలోనే ఉన్నారు. థండర్ స్టాఫ్ స్క్వాడ్ ముందుకు సాగండి. పోరాటానికి సిద్ధం. చివరి క్షణం దాకా కాల్పులు ఆపొద్దు. ఫస్ట్ వేవ్ డౌన్ అయింది, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ట్రోల్స్! థండర్ బ్యాలిస్టేని వాడండి. వారిని ఆ నది దాటనివ్వకూడదు. తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. వెహికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆక్రమణ బృందం చాలా శక్తివంతమైంది, కానీ అంతమందికి మందకొండ సామాగ్రి ఉండదు. జైలో ఈ నైట్స్ లో నీకెవరైనా తెలుసా? లేదు, వీళ్ళని ఇంతకు ముందెప్పుడు చూడలేదు. అయితే మనం తగ్గొచ్చుగా. వాళ్ళు ఆగుతారని నాకు అనిపిస్తోంది. ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఉ, ఉ. కీర్తిని పంచుకోవాలనే కోరిక మీ ఇద్దరికి అసలు లేనే లేదా? వాళ్ళు మమ్మల్ని అందులో పాలు పంచుకోవడానికి అనుమతించారు. ప్రామాణిక ఆయుధాలతో పోరాడండి. మిగతా వారు కట్టాలతో అడ్డగించండి.
దేవకన్యలు వారిని చుట్టుముట్టడానికి మరో యూనిట్ని పంపుతారు. వారి వెనుకున్న రాక్షసరాజు బాగా తెలివైనవాడు. ఇది వ్యూహాత్మకమైంది. మనం వారిని కలిసి ఒక వ్యూహాన్ని రూపొందించాలి. ఎక్కడికెళ్ళాడు? ఎటెళ్ళాడు? ఆట పట్టిస్తున్నావా? ఇంతకీ నీ సహాయకుడు ఎక్కడికెళ్ళాడు? నాకేం తెలుసు. అతను ఒక నమ్మదగిన చెత్త మనిషిని నాకు ముందుగానే నిరూపించాడు. కనిపించాడో చచ్చాడే. నిజానికి నేను మాత్రమే నీ నమ్మకానికి అర్హురాల్ని. నీకు అద్భుత శక్తులు అవసరం లేదా? నేను ముందే చెప్పాను దేవతల్ని వాడుకోనని. చ్చ! సమయానికి అక్కడికి చేరుకోవాలి. చావండి! ఏంటది? అందరూ రండి! బాణాలు వదలండి! ఏంటది? ఏంటి సంగతి? ఇలాగే ఉంటే గెలవడం తేలికే. తీసుకో 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 తీసుకో. ఎవరు నువ్వు? మీరు కెప్టెన్ కివి అని అనుకుంటున్నా. నా ప్రియమైన నైట్, నువ్వు నన్నెందుకు అక్కడే వదిలేసి వచ్చేసా? దేవత మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని గల్టు ఎల్కి పంపామని నేను అనుకున్నాను. ఆవేశపడకండి. నువ్వు రవాణా బృందంపై దాడి చేసావా? లేదు, వాళ్ళు బానే ఉన్నారు. జరిగిన దానిలో నా తప్పేమీ లేదు. అంతేకాదు, నేనింకా ఒప్పందం చేసుకోలేదు. నువ్వేమంటున్నా? అసలు దీని అర్థం ఏంటి? చెప్పానుగా, నేను దేవతల్ని ద్వేషిస్తున్నాను. ఈ వ్యక్తుల్లో మీ నైట్ని కనిపెట్టండి. అర్థమయ్యేలా చెప్పు. నువ్వెవరు? అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నేను మీకది వివరంగా చెప్తాను, కానీ అందుకు ఇది తగిన సమయం కాదు. రాక్షసరాజు, ఇక్కడే ఉన్నాడు. అతన్నిక్కడే ఉన్నాడు. 47వ రాక్షసుడు, లార్డ్ ఆఫ్ గాగి. వచ్చేస్తున్నారు! వాళ్ళని నది దాటకుండా ఆపండి!
ఆగండి, ఫైరింగ్ ఆపేయండి. ఛా! అది పేలుణ్ణి తిప్పికొట్టడానికి క్షేత్రాన్ని నిర్మించింది. గమ్మత్తుగా ఉంది. మనం దాంతో పోరాడాల్సిందే. మీ దగ్గర కర్రలు గొలుసు లాంటివి లేవా? వాళ్ళు మొదటి రాజధానిలో వాటిపై పనిచేస్తున్నారు. ఆ పక్క తీరం దగ్గర ఉన్నప్పుడే నేను వీళ్ళని తీసుకుపోతాను. ఇంజనీర్లు సిద్ధంగా అలా ఉండండి. చెయ్యొద్దు. లేదంటే ఈ ప్రాంతం అంతా పేలిపోతే సీల్ వినియోగదారులు మనం నిలబడి ఉన్న భూమి అన్నీ పోతాయి. మనం ఎదురు తిరిగి నిలబడలేం. వెనక్కి తగ్గి తూర్పు వైపుకి వెళ్దాం. నేను మనసు మార్చుకోను, ఇక్కడే ఉందా. తెలివి తక్కువగా మాట్లాడద్దు. మీ తిరోగమనానికి మద్దతు ఇవ్వమని మాకు చెప్పారు. తిరోగమనానికి మద్దత అంటే నువ్వు హీరోనా? ఆ, అందుకే ఇక్కడున్నా. కల్టు ఇల్లోని కమాండర్లకు తుది మాట చేరిపోతుంది. నా గౌరవం కోసం నేను నా జీవితాన్ని కూడా అర్పించగలను. మీ గౌరవం గురించి నేను పట్టించుకోను. నాకు నా గౌరవమే సర్వస్వం. ఇదే నాకు చిరాకు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియదు, కానీ మమ్మల్ని కిందకు లాగుతున్నావని తెలియట్లేదా? హీరోలకు ఏమి జరిగినా నాకు పట్టదు. నువ్వు చెత్త నేరస్తుడివి, చావడానికి అర్హుడివి. అయినా కూడా ఈ దేవత ఇక్కడేం చేస్తోంది? నేను నా నైట్ జైలోని అనుసరించొచ్చాను. దేవతను గల్టు ఇల్కు పంపమని నేను ఆదేశించాను. ఆ మిషన్ను పూర్తి చేయడానికి మనందరం ఇక్కడే చనిపోవాలని నా ఉద్దేశం. ప్రస్తుతానికి ఒక్క నిమిషం. తను జైల్లో అందా? ఇప్పుడేంటి? అసలు ఫీల్ లేదు. దిగిపోండి. చాలా నష్టం జరిగింది. జైలు అటు చూడు. అదేంటి అలా వస్తున్నాయి? అవి విచిత్రంగా ఉన్నాయి. వినాశనం. ఏదేమైనా లైన్లోనే ఉండండి. రెండు మిగిలే ఉన్నాయి. అయ్యో నా నైట్ ఆగు. నా అదృష్టం బాలేదా? నువ్వింకా ఉన్నావా? అయ్యో నా నైట్, దయచేసి లే. నువ్వు నా శక్తిని ఇప్పుడైనా ఉపయోగించుకో.
నువ్వలా చెయ్యకపోతే ఇక్కడున్న వారంతా దారుణంగా మరణిస్తారు. మర్చిపో, నేనెప్పుడు దేవత మీద ఆధారపడలేదు. గివియా, దేవతను వాడుకోండి, మీరే ఒప్పందం చేసుకోండి. గివియా, ఎక్కడున్నారు? జైలో, నువ్వు నా నైట్వి కదా, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అలా జరిగిన నీకేం పర్వాలేదా? నోరు మూసుకో. నేను అయినా నువ్వింతగా నన్ను ద్వేషించినా, నువ్వు దేవతలను అసహ్యించుకున్నా, నేను మాత్రం నీకు విజయాన్ని ప్రసాదిస్తాను. చెత్తవాగుడు. అదే చెయ్యి, మరో మార్గం లేదు. చాలా సంతోషం. అయితే నువ్వు ఒప్పందం విషయాన్ని నిర్ణయించు. ఒప్పందం ఎలా ఉండాలంటే, నాకు తెలుసు. అంతే కదా? డైరెక్టా నాకు సాయం చేయి. నా నైట్, నాతో ఈ రోజు నుంచి మర్యాదగా ప్రేమగా నడుచుకుంటానని ప్రమాణం చేస్తావా? చేస్తున్నాను. ఇప్పుడు సాయం చేయి. చాలా మంచిది నా నైట్ జైలో. నేను నీకు దేవతా శక్తిని ప్రసాదిస్తాను. నేను వెళ్తున్నాను. నా జీవితాన్ని నేనెప్పుడు ఇలాగే విసిరేస్తానా? కనెక్షన్ పూర్తయింది. నా నైట్ నీ ఇష్టాన్ని నేను తీరుస్తాను. ఇప్పుడు చెప్పు, నీకెలాంటి ఆశీర్వాదం కావాలి? దాన్ని వెలిగేలా చెయ్యి. వారిని ఇక్కడి నుంచి తరిమేస్తాను. వాళ్ళందర్నీ తరిమే. గొప్ప సంకల్పం నీది. వెళ్ళు, నా దేవతా శక్తిని వాడుకో. నేను సంతోషంగా ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థన చేసుకో. నేను ఖడ్గ దేవత టయోరిటాని. నా నైట్, ఇప్పుడు చెప్పు, నువ్వేమంటావు? నా శక్తిని ప్రశంసించి నన్ను ఆరాధించడానికి నేను నీకు మనస్ఫూర్తిగా అనుమతిస్తున్నాను. నా నైట్, జాయ్లో నీకు అనుమతిస్తున్నానని చెప్పాను. నువ్వు నా తలని. ముందు పని ముఖ్యం. వాటిలో చివరి దాని వరకు మట్టు పెట్టాలి. మరిన్ని ఖడ్గాలు. చాలా బాగుంది, కానీ నేను తర్వాత ప్రశంసల వర్షాన్ని నీ నుంచి ఆశిస్తున్నాను. దీని నుంచి తప్పించుకోరా బచ్చా. కాచుకో. ఇంకొకటి. ఇంకా 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 ఇంకా. ఏం జరుగుతుంది? నువ్వు తప్పించుకున్నావా? కివియా, వాటిని నామరూపాలు లేకుండా చేసేయండి. గాయపడిన వారిని తీసుకెళ్ళండి. ఏంట్రా చెత్త మొహమోడా, నీ ఆదేశాలు పాటించాలా? బతకాలనుకుంటే పాటించి తీరాలి.
నేనిక్కడ చావాలనుకోవట్లేదు. మీరు చావడం కూడా నేను చూడాలనుకోవడం లేదు. కాబట్టి నేను రాక్షస రాజును చంపుతాను. మనం తిరిగి బ్రతికితే మీ ఫిర్యాదులు, శిక్షలు నేను అంగీకరిస్తాను. కావలసినంతసేపు మాట్లాడతాను. జైలు, నువ్వు వెళ్ళిపోతున్నావా కేవలం గౌరవం కోసం? మీరందరూ ఇలాంటి చెత్త మాటలు మాత్రం ఎప్పటికీ ఆపరు కదా. గౌరవం కోసమా? ఛ, అదో మూర్ఖత్వం. అదెలాంటిదంటే అధిక హింసను చెయ్యాలనే కోరికను కలిగిస్తుంది. సిద్ధంగా ఉండు. పడిపోవద్దు. ఇది అహంకారం. ఇందుకే నేనెప్పుడు మీ మానవుల గురించి చింతిస్తూ ఉంటాను. చూడు నాయక్, ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం నా వంతు. లేదు, అప్పుడే వద్దు. ఎందుకు ఆపా? నువ్వు నన్ను అనవసరంగా తక్కువ అంచనా వెయ్యొద్దు. దేవతలకు కూడా వారికంటూ కొన్ని పరిమితులుంటాయి. మీరు ఎక్కువ ఒత్తిడికి లోనైతే మీ జ్వాల మరింత ప్రకాశిస్తుంది. సరేలే. సమాధిలోకి పోవడానికి ప్రయత్నించొద్దు. దానికి నేను నిన్ను పొగడలేను. అంతేకాదు, ఒక దేవత ప్రణాళికను తన నైట్కే వదిలేయాలి. నేను మనకొక మార్గం వేస్తాను. నిజంగా చాలా బాగుంది. ఈసారి నాకు అనుమతి ఇవ్వు. అప్పుడే కాదు. జైలు! డెవరిటా, వాటిని నరికేయాలి. జైలు, ఈసారి నా వంతు. అప్పుడే కాదు. ఇతనే నా రాక్షస రాజు. ఆ, నేను అతనికి అసలు భయపడను నైట్. ఒక రాక్షసుని పడగొట్టాలని ప్రతి దేవత అనుకుంటుంది. అందుకే నేను వెళ్ళి చంపుతాను. అప్పుడే వద్దు. ఇంకాస్త ఆగు. ఒక చిన్న కాలు కోసం ఎంత గొడవ. వస్తున్నా. జైలు, అవి మనల్ని చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు నేను నీకు అవసరం కదా. నా దారి క్లియర్ చేయి. నువ్వేం చేయగలవో చెయ్యి. తప్పకుండా. నేను చేసేది చూసి ఆశ్చర్యపోతావు. తర్వాత నువ్వు దిగులు పడకు. నీ మనసేంటో నాకు బాగా తెలుసు నైట్. నువ్వు చేయగలవా? అవును, ఎంతైనా నేను దేవతని కదా. నువ్వు నన్ను భక్తితో ప్రార్థించి చూడు. నేను ప్రార్థిస్తున్నది దీనికోసమే. నిజామవే బుద్ధింకా. నువ్వు బానే ఉన్నావా?
మరేం పర్వాలేదు. డైరెక్టా జైలో 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 నువ్వు గాయపడ్డావు. కేవలం నన్ను కాపాడటం వల్ల. వద్దు నైట్, నువ్వు నా మాట వింటావా? ఒక్కసారి నా వైపు చూడు. జైలో అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే ముద్ర. నిజమే. మళ్ళీ దొంగతనం చేసావా? అబ్బే అలాంటిదేం లేదు. నేను శిబిరంలోకి చొరబడ్డాను. ఇది అక్కడే ఉంది. దాంతో నేను మంచి పని చేసా. ఇప్పుడు నేను నిన్ను చంపనులే. ఏంటది? డయల్ గ్రూవ్స్ ఆకారంపై గ్రేడేషన్ల శక్తిని ట్యూన్ చేయడానికి పనికొస్తాయి. అదృష్టం ఏమిటంటే ఈ మోడల్ గురించి నాకు తెలియడం. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఓ పెద్ద వ్యక్తికి మరో బ్లాస్ట్ చూపించబోతున్నాను. ఈసారి తన పని అయిపోయినట్టే. కానీ ఏంటది? అంతా అయిపోయిందా? దేవకన్యలు వెనక్కి తగ్గుతున్నాయి. రాక్షస సమూహాలు పోతే ఇదే జరుగుతుంది. నేను నా వాటర్ రాక్షస రాజుల్ని ఓడించేశాను. కానీ నేనెప్పుడూ అంత తెలివి తక్కువగా మాత్రం చెయ్యలేదు. అయినా అతని జిగురువేళ్ళు ఇవాళ కాపాడాయని నేను ఒప్పుకొని తీరాలి. తనకి మంచి విందు ఇస్తాను. అవును నైట్. నా నైట్, నువ్వు రాక్షసరాజుని ఓడించేవాడివి. నువ్వు సాధించావు. దేవత దయ ద్వారా, అంటే నా ద్వారానే నువ్వు దీన్ని సాధించావు. నీకిప్పుడు చాలా సంతృప్తిగా ఉండుంటుంది కదా? అవును. అయితే అలా అయితే నువ్వు నన్ను ప్రశంసలతో ముంచెత్తాల్సిన సమయం వచ్చిందేమో. తప్పకుండా. చక్కగా బయటపడ్డావు. నేనిలాంటి ప్రశంసనైతే ఆశించలేదు. అయినా మనుగడే ప్రశంసించదగినదా? ఇది నీకు సరిపోతుందిలే. దీంతో సరిపెట్టుకో. కానీ ఒక దేవతకు నిజంగా అదే సరిపోతుందా? ఆ? నాకెలా తెలుస్తుంది? అది నా చేతిలో ఉందా ఏంటి? నేనలా అనుకోలేదు. హ్మ్. సరే అయితే, ఓ. నువ్వన్నదే నిజమైతే నేను బ్రతకడమే కాదు, బ్రతికి బయటపడి ఈ పోరాటంలో రాక్షసరాజుని ఓడించాను కూడా. ఇది నిజంగా అద్భుతమైన విజయమే కదా? కావచ్చు. ఇంకా చెప్పు. నువ్వు మరింత పొగడ్డానికి నేను నీకు అనుమతిస్తాను. కానివ్వు. వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. నైట్, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వెప్పుడైనా నన్ను పొగట్టం మొదలు పెట్టొచ్చు. త్వరగా 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 నన్ను పొగుడు. నాకు అర్థమైందిలే. చివరకు నిన్ను కనిపెట్టాను. నాకు తెలుసు నువ్వెవరంటే జైలో 4 బాత్స్వి. ఇక ఈ వ్యక్తి దోత్తా లుజులాస్. పర్వాలేదు, నువ్వొక దేవతను దొంగిలించావు, ముఖ్యమైన ముద్రను దొంగిలించావు, పైగా నువ్వొక రాక్షసరాజును చంపావు. నువ్విప్పుడు చాలా పెద్ద నేరస్తుడివి. అలాగే అనుకో. టయరిట్టా దేవత, మీకో విషయం చెప్పాలి. ఇక్కడున్న మేమందరం కూడా 13వ ఆర్డర్ ఆఫ్ ది హోలీ నైట్స్కు చెందినటువంటి వాళ్ళం.
ఒక రవాణా బృందం ఇప్పటికే బయలుదేరిందని నాకు తెలుసు. ఈ హీరో వారి నుండి నిన్ను దొంగిలించి అనుమతి లేకుండా నీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జైలో 4 బార్స్ భయంకరమైన విలన్. నాకు అర్థమైంది. నాకు తెలిసి ఇదంతా కూడా విధిరాత అంతే. నిజానికి నాకు జైలో 4 బార్జ్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే రాక్షస రాజులందర్నీ చంపగలిగేవాడు అతనొక్కడే. అతను నా కృపకు అర్హుడైన నా నైట్. కానీ దేవత, కంగారు పడకండి. అతను చేసిన నేరం గురించి మీకు తెలీదు. నేరమా? అసలతను ఏ దుర్మార్గం చేశాడు? ఒక దేవతను చంపాడు. ఒకప్పుడు అతను పవిత్రమైన నైట్ ఒక దేవతతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత ఆమెను చంపేశాడు. జైలో 4 బార్జ్ అనే ఇతను ఫెడరేటెడ్ కింగ్డమ్ 5వ ఆర్డర్ యొక్క హోలీ నైట్స్కి కెప్టెన్. ఈ సంఘటన జరగడానికి ముందు రాత్రి మీరు మీ యూనిట్ని 11వ రాక్షస రాజు దిశలో నడిపించారు. అలాగే తెల్లవారక ముందే ఒప్పందం కుదుర్చుకున్న దేవతా శనర్వాతో యుద్ధానికి దిగారు. నేను చదివిన ఈ నివేదిక సరైనదేనా? అవును, సరైనదే. అవును, నాకు తెలుసు. వాడే చేసుంటాడు. నేను 11వ రాక్షస రాజుతో చాలా పోరాడాను. అది చాలా కష్టమైంది. వస్తాయని ఆశించిన బలగాలు ఎప్పటికీ వచ్చిందే లేదు. మరి అడిగిన దానికే జవాబు ఇవ్వండి. ఎటువంటి అనుమతి లేకుండా ఇతను దేవతతో యుద్ధంలో పాల్గొన్నందున ప్రతివాది యూనిట్ విపత్కర నష్టాలు చవి చూసింది. మరి ఈ నివేదిక సరైందేనా? కాదు, నేను అలా వెళ్ళలేదు. అఫీషియల్ గా ఆర్డర్ ఇచ్చారు. గల్టూయిల్ ప్రభుత్వం ద్వారా అలాంటి ఉత్తర్వు జారీ చేయబడలేదు. దాని గురించి ఏ రికార్డు లేదు. అబద్ధం చెప్తున్నారు. మమ్మల్ని అక్కడికి వెళ్ళమని ఆదేశించారు. సందేశంలో ఉతోప్ సిటీ డిఫెన్స్ ఫోర్స్ యూనిట్ 7110 అని ఉంది. మీరు అంటున్న అలాంటి యూనిటే అసలు లేదు. కీర్తి కోసం మీరే స్వార్థంతో మీ వాళ్లను ఇంకా దేవతను యుద్ధానికి పురికొల్పారు. కాదు, నేను మీ యూనిట్ ఎప్పుడు ఆదేశాలను విస్మరించడంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. మీరు చట్ట విరుద్ధమైన చర్యలకు కూడా పాల్పడ్డారని నేను విన్నాను. యుద్ధ భూమిలో ఒక కెప్టెన్ తన తీర్పుని అనుసరించాలి. మాకు అధికారం ఇచ్చారు. అది సమాఖ్య రాజ్యం ఇచ్చినటువంటి అధికారం. కానీ దారుణమైన విషయం ఏమిటంటే చివరికి మీరు దేవత శనర్వాను హత్య చేశారు. ఇది నిజమా కాదా? అవును, నిజమే. అది నిజం కాదు. అతను అలా చేస్తుండడు. దేవతను చంపేశాడు. ప్రభువులు అతన్ని చంపేస్తారు. అతనికి అదే తగిన శిక్ష. ప్రభువులు అతన్ని చంపేస్తారు. నా దగ్గర మరో మార్గం లేదు. మరి రక్షించమని మాకు ఆదేశించిన బృందాన్ని కనిపెట్టలేకపోయాం. పైగా మేము ఆశించిన బలగాలు కూడా మాకు కనిపించలేదు. మా చౌకు మమ్మల్ని వదిలేశారు. బలగాలు వచ్చేవి కావు. ఎందుకంటే మీకు అసలు ఆర్డరే ఇవ్వలేదు. మీరు ఇవన్నీ మీ ఇష్టానుసారం చేశారు. లేదు, సెనర్వా ఒక దేవత మా బృందానికి సహాయం చేసినందుకు కృతజ్ఞత కోరుకుంది. ఆమె మా ప్రశంసలను పొందడానికి తను ఎంత కూరుకుపోతున్నా పోరాడుతూనే ఉంది. చివరికి ఆమె శక్తి అంతా అయిపోయింది. తన పరిమితి దాటిపోయింది. అందుకే నేను ఒక దేవత తన శక్తిని కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బలహీనంగా మారిపోతుంది. దాంతో రాక్షస తెగ ఆమెను పాడు చేయడం ప్రారంభిస్తుంది. ఈ విషయం గురించి ఎటువంటి రికార్డు లేదు. అందుకే ఆలయం దాని సంభావ్యతను తిరస్కరిస్తోంది.
మీరు దేవతను తీవ్ర కోపంతో చంపారు. మీపై మీకున్న పవిత్ర ముద్రల అధిక ప్రేరేపణ వల్ల ఈ నేరం చేశారు. ఆ! మీరన్న దానిలో దేనికి అర్థం లేదు. నేను నిజం చెప్తున్నాను. ఒక దేవత పాడు చేయబడుతుందా? అసంభవం. నా మాట వినండి. ఓ దేవత రాక్షస బృందంతో పాడు చేయబడ్డం కంటే ప్రమాదకరమైంది మరొకటి లేదు. దీని ఫలితంగా రాక్షస ప్రభు ఆ దేవత శక్తిని తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు. సెనర్వాకి ఈ విషయం తెలుసు. అవినీతి కూడా ప్రారంభమైంది. అందుకే ఆమెను చంపాల్సి వచ్చింది. లార్డ్ కన్ఫెసర్, ప్రతివాది తన మాటలతో పవిత్ర దేవతను ఇందాకటి నుంచి కూడా దూషిస్తూనే ఉన్నాడు. మేం కీలకమైన అంశాల్ని నిర్ధారించాం. అతనికి మాట్లాడే అవకాశం ఇక ఇవ్వద్దని కోరుతున్నాను. మీరన్నది నిజమే. ఆగండి, నా మాట వినండి. మీరు ఇక్కడ నిప్పుతో ఆడుకుంటున్నారు. మీరు ఆలయంలోని సైన్యాన్ని నమ్మకూడదు. ఆ! వీలైనంత త్వరగా మీరు వాస్తవాల్ని కనిపెట్టండి. ఎప్పుడు అర్థమైంది? ఇదంతా కేవలం ఒక కుట్ర. నాకు తెలుసు. నేను మిమ్మల్ని కనిపెడతాను. నన్ను, నా నైట్స్ ని సెటప్ చేసిన ఆ వ్యక్తిని కనిపెడతాను. త్వరలోనే సెనెర్వా చావుకి కారణమైన వాళ్ళని కనిపెడతాను. జైలో 4 బార్స్ నేను నీకు హీరోగా కనిపెడతాను. సేవ చేయమని చంపేస్తాను. ప్రకటిస్తున్నారు.